అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరోసారి బరిలో నిలిచారు. రెండోసారి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు శంకర్రావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది నియోజకవర్గంలో? ప్రచారం బ్రహ్మాండంగా, ఎందుకంటే నాకు స్వాగతం పలుకుతున్నారు. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా జనాల్లోనే ఉన్నాను, ప్రతి గ్రామంలో ఉన్నాను కాబట్టి నన్ను అందరూ కూడా ఎలక్షన్ టైంలో బాగా స్వాగతించి వాళ్ళ ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా. సో ప్రచారంలో మీరేం చెప్తున్నారు? మీకే ఓటేయాలంటే మీరేం చెప్తున్నారు? ప్రజల నుంచి మిమ్మల్ని ఏం అడుగుతున్నారు, మీరేం చెప్తున్నారు? ప్రజలకి నేను ఒకటే చెప్పేది, మేము చేసింది ఒకటే చెబుతున్నాను, చేయాల్సింది ఒకటి చెబుతున్నాను, అంతే తప్పితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నాడో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు చేసాం కాబట్టి మాకు ఓటేయండి. 2019 నుంచి 2024 ఓటుకి మేము చేసిన దాని మీదే మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. మేము అది చేశాం కాబట్టి అని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నాం. సో ఈ 5 ఏళ్లలో మీరు నియోజకవర్గానికి సంబంధించి ఏం చేశారు? ఈ నియోజకవర్గానికి సుమారు సంక్షేమం ద్వారా 1500 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. అభివృద్ధి ద్వారా సుమారు 700 కోట్లు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఏదన్నా కానీ అభివృద్ధిలో గతంలో దీంట్లో కనీసం 4వ వంతు ఈ నియోజకవర్గానికి రాలేదు. ఎందుకంటే నేను చెప్పేది అక్షరాల 1500 కోట్లు అకౌంట్లోకి, అక్కచెల్లి అకౌంట్లోకి పోయినాయి కాదు, ఇవన్నీ డైరెక్ట్గా అకౌంట్లో పోయినాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ పర్సెంటు ప్రతి ఊరికి మరి స్కూల్స్ రిపేర్లు కానీ, కొత్త హై స్కూల్స్ కట్టినవి కానీ మొత్తం సుమారు 82 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో చేయటం జరిగింది. మరి అదనంగా పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి, రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అట్లాగే హాస్పిటల్స్ పెదకూరపాడులో 8,25,00,000 రూపాయలు, 30 బెడ్స్ ఆసుపత్రి. అట్లాగే అమరావతిలో ఎక్స్టెన్షన్ 3.5 కోట్లు, అట్లాగే అత్తులూరు సుమారు 2 కోట్లు, అచ్చంపేట సుమారు 2,25,00,000. అట్లాగే కన్స్ట్రక్షన్లో ఉంది మన దొడ్లేరు గ్రామంలో ఇంకొకటి శంకుస్థాపన చేయాల్సి ఉంది చింతపల్లి దగ్గర. హాస్పిటల్స్కి దాదాపు సుమారు నేను 27 కోట్ల రూపాయలు కోసూరు కొన్ని చోట్ల రెన్యువల్ చేయటం జరిగింది. ఇంత డెవలప్మెంట్ గవర్నమెంట్ ద్వారా సుమారు షాదీఖానాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి కూడా దాదాపు 30 దాకా నేను తీసుకురావడం జరిగింది. మెయిన్ జలజీవన్ మిషన్ ద్వారా 82 కోట్ల రూపాయలతోటి పెదకూరపాడు నియోజకవర్గంలో ఇంటింటికి ట్యాప్ కింద తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఇంకా రోడ్లకు వచ్చేలకే ఈ ప్రాంత కళ, నేను వచ్చిన రోజున ఈ రోడ్లు అనేది అధ్వానమైన పరిస్థితుల్లో ఇక్కడ ఇసుక లారీలు తిరిగి రోడ్లు ఒక్కటి కూడా సరైన పరిస్థితిలో లేదు. మరి మేము ఆ రోజు వచ్చే రోజు ఈ రోడ్లన్నీ వేస్తామని చెప్పి నేను వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యంగా అమరావతి బెల్లంకొండ రోడ్డు, దాని గురించి నేను ప్రామిస్ చేయడం కూడా జరిగింది ఆ రోజున. మళ్ళీ ఈ రోడ్డు వేస్తేనే ఎలక్షన్లోకి వస్తాను, లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయని కూడా చెప్పడం జరిగింది. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేశాడు బాగా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు అది ఆయన దగ్గర నుంచి ఆయన ఒప్పించి నేను తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి ప్రతి లింక్ రోడ్డు కూడా ఏ గ్రామం నుంచి అయినా సరే ఒక గ్రామానికి రోడ్డు వేయటం జరిగింది. ఒక్కటే వెంకటాయపాలెం రోడ్డు ఒకటి, అది కూడా శాంక్షన్ అయింది, కొంత వేసారు, కాంట్రాక్టర్ వేయట్లేదు, అది కూడా త్వరలో అది కూడా వేయిస్తాను. అది ఒక్కటి తప్పితే ఈ నియోజకవర్గంలో వేయని రోడ్డు అంటూ లేదు, అసలు అన్ని రోడ్లు వేసాం. సో
సో గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా అంటే జనరల్గా చూసినట్లయితే ప్రతి చోట కూడా అభ్యర్థులు లోకల్గా ఉన్న సమస్యలు చూపెట్టి ఈ సమస్యలు మేము పరిష్కరిస్తాము ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు గత ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు. ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఐడెంటిఫై చేసి అయ్యామన్నా చెప్తారా? కొత్తగా నేను చేసేది కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు. ఈ ప్రాంతానికి ముఖ్యమైన అవసరం సాగునీరు, తాగునీరు రెండు. కృష్ణానది పక్కనున్నా కూడా మరి ఈ రెండు కూడా లేవు. దాన్ని నేను పరిష్కరించే మార్గంలో పులిచింతల బ్యాక్ వాటర్లో ఒక 3 టీఎంసీలు 4 టీఎంసీలు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగిరెడ్డి చెరువుకి తీసుకొచ్చి అక్కడి నుంచి కాలువల ద్వారా ఎన్ఎస్పి కాలువలు ఉన్నాయి. ఆ కాలువల ద్వారా కోసూరు కానీ, బెల్లంకొండ కానీ, అచ్చంపేట కానీ ఈ 3 మండలాలకి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాం ముందు. అది సీఎం గారిని కూడా ఒప్పించా నేను. అది అన్న ఇప్పుడు బడ్జెట్ లేదు, వచ్చే దాంట్లో మనం చేద్దామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. తప్పనిసరిగా అది చేసి పెడతాను. అట్లాగే పెదకూరపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, అది కూడా అండర్ ప్రాసెస్లో ఉంది, రన్నింగ్లో ఉంది. అది మరి ఇంకా శాంక్షన్ అవ్వలేదు, అది కూడా త్వరలో అయిపోద్ది. అట్లాగే తాళచెరువు ఒకటి, పారుపల్లి ఒకటి, అట్లాగే మండిపూడి ఒకటి. ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్లో కృష్ణానది మీద అవుతాయి. అవి తప్పనిసరిగా చేస్తాను. మెయిన్ ప్రిఫరెన్స్ ఇవి చేస్తాను. ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తీసుకురావడానికి ల్యాండ్ కూడా ఉంది. దాన్ని మరి చేసి ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తీసుకురావడానికి చేస్తున్నాను. ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే కృష్ణానది మీద బ్రిడ్జి కూడా ఒకటి శాంక్షన్ చేయించాను. ఆల్రెడీ నాబార్డు ద్వారా 66 కోట్లు బ్రిడ్జి శాంక్షన్ చేయించాను. టెండర్ అయిపోయింది. ఆల్రెడీ ఈ కోర్టు రావటం వల్ల వర్క్ స్టార్ట్ చేయలేదు, లేదా స్టార్ట్ చేసేవాళ్ళు. అది కనుక అయిపోతే మనకి 2 గంటల జర్నీ తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఖమ్మం నుంచి కానీ, మదర్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, ఇటు మద్రాసు వెళ్ళే దానిలన్నీ కూడా 2 గంటల జర్నీ తగ్గుతుంది. మరి 2 గంటలు 80 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది. ఈ ప్రాంతం డెవలప్ అవడానికి, ఈ ట్రాన్స్పోర్ట్ డెవలప్ అంటే కమర్షియల్గా డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం ఈ బ్రిడ్జి అనేది, కృష్ణానది మీద బ్రిడ్జి జకేపేటకును మాదిపాడుకి. మరి ఇలాంటి డెవలప్మెంట్ వస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మరి దీన్ని ఇట్లాగే దానికి లింకుగా అమరావతి బెల్లంకొండ రోడ్డు ఆల్రెడీ వేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ అవడానికి ఒక మైల్ రాయి ఇది. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంతానికి నేను చేశాను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ మరి చెప్పడానికి ఒక మంచి డెవలప్మెంట్ ఈ ప్రాంతానికి మేము చేసామని గర్వంగా చెప్తున్నాం. దాని మీదే మేము ఓట్లు అడుగుతున్నాం. నేను ఏదైతే చెప్పానో, చేస్తానని చెప్పానో అది చేశాను కాబట్టి నేను ఓట్లు అడుగుతాను. మరలా ఇది చేస్తానని చెప్తున్నా. మేము వచ్చే రోజుకి ఈ ప్రాంత ప్రజల్లో ప్రతి ఇంటికి మేము హామీలు ఇచ్చాం. నిజంగా ఆ రోజున మా పిల్లలందరూ కూడా ఇంటింటికి, సోషల్ మీడియా పిల్లలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగారు. మీ ఇంట్లో ఈ రాలేదు, మేము వస్తే ఈ ఇస్తామని చెప్పి తిరిగారు. ఈరోజు మేము అవి ఇచ్చాం, మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం. అంటే అంత దమ్ముగా మేము అడుగుతున్నాం. మాకు ఓటు ఎందుకు వేస్తున్నారు? మేము మంచి చేసాననుకుంటేనే ఓటు వేయండి, మీ ఇంట్లో లబ్ధి పొందిందంటేనే ఓటు వేయండి అని కూడా అడుగుతున్నాం. మా సీఎం గారు కూడా అదే శ్లోకంతో ఆయన అడుగుతూ ఉన్నాడు, మీకు మంచి జరిగితేనే వేయండి అని చెప్తున్నాడు. మరి అంత దమ్ముగా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా చెప్పాడు ఎంతవాటికి? ఉదాహరణ చెబుతున్నా, ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా చెప్పాడా? చెప్పలేడు. ఈయన కరెక్ట్గా అమలు పరిచాడు కాబట్టి అంత దమ్ముగా అడుగుతున్నాడు. మరి ఇంతకన్నా నేను ఎలక్షన్లో ప్రచారంలో ఎందుకన్నా ఏం చెబుతా? నేను చేశాను, చేస్తాను అని చెబుతున్నా. సో మీరేం చెప్తున్నారంటే నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగని అభివృద్ధి, 70 ఏళ్ల నుంచి జరగని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. చంద్రబాబు మీ నియోజకవర్గంలోనే 3 సార్లు పర్యటించారు. 3 సార్లు పర్యటించి కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటారు? చంద్రబాబుకి వయసు మళ్ళింది. నేను వాస్తవంగా మొన్న కోసూరు మీటింగ్ దాకా కూడా ఆయన మీద పెద్ద వయసులో పెద్దవాడు, ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశాడు, 40 సంవత్సరాల అనుభవం ఉంది. అమరావతిలో కూడా నా మీద కామెంట్ చేశాడు. అయినా నేను పెద్దగా ఏం మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాడు కదా, ఇతను స్వభావం ఇది అని. అట్లాగే మొన్న లోకేష్ బాబు కూడా వచ్చాడు, అతను కూడా ఏదో మాట్లాడాడు.
సరే నేను కూడా ఏదో కౌంటర్ ఇచ్చాను, మన మీద వేశారు కాబట్టి బురద సలుగు కడుక్కోవాలి కదా మనం కూడా. మళ్ళా చంద్రబాబు ఎవడో స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతున్నాడు. ఎందుకంటే ఎంత సీనియరు, ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో అతనికి తెలియదు. ఇక్కడ ఏంటో క్యాండిడేట్ ఏంటో, లేకపోతే ఈ ప్రాంతం ఏంటో, ఇక్కడ ఎవరు చేస్తున్నారో ఎమ్మెల్యేగా ఎలాంటి వాడో కూడా తెలుసుకోలేని అసమర్థుడు ఆయన. ఎవడో స్లిప్ రాసిస్తే ఏం చదువుతాడు ఇక్కడ? ఆయన ప్రభుత్వం వచ్చిద్దంట, అమరావతి పెళ్ళకుండా ఉండి వేస్తాడంట. ఏమన్నా సిగ్గుసారం ఉండాలి మాట్లాడటానికి. ఆల్రెడీ వేస్తుంటే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తామంటే అంటే ఏంది? రేపు ప్రభుత్వం వస్తే ఇది మా ఖాతాలో వేసుకుందామని చూస్తున్నాడు ఆయన. అట్లాగే మొద్దూరు దగ్గర బ్రిడ్జి, అది కూడా 44 కోట్ల రూపాయలు. అమరావతి నుంచి తుళ్ళూరు పోవడానికి రోడ్డు లేదు ఇప్పుడు దాకా. రాజధాని అన్నాడు, కనీసం రాజధాని వెళ్ళడానికి రోడ్డు వేయలేదు ఇంతవరకు అమరావతి నుంచి. మరి అది నేను చేపిస్తున్నా. ఆల్రెడీ స్లాబ్ లెవెల్కి వచ్చింది. అది స్లాబ్ లెవెల్కి వస్తే అది ఇంకో నెలలో అయిపోయింది. దాన్ని నేను బ్రిడ్జి కట్టిస్తానని చెబుతున్నాడు. మరి ఇది కృష్ణానది బ్రిడ్జి కట్టిస్తాడంట. నేను స్టార్ట్ చేసిన వర్క్ అంతా స్టార్ట్ చేసి ప్రాసెస్ అంతా అయిపోయింది. అది నేనే కష్టపడి నాబార్డులో సీఎం గారిని పట్టుకొని అది శాంక్షన్ చేయించి నానా తిప్పలు పడి మేము చేసుకుంటే అదంతా ఈయన చేస్తాడంట. ఏదో సామెతలు ఉంటుంది కదా, ఆ సామెతలాగా చెబుతున్నాడు ఈయన. అది పరిస్థితి. ఇట్లాగా చేసుకుంటా మళ్ళీ ఇసుక గురించి మాట్లాడాడు నా మీద కామెంటు. ఇసుక ఎవరిది? స్టేట్ మొత్తం తెలుసు కదా. టెండర్ పాడారు 750 కోట్లకి, సంవత్సరానికి 750 కోట్లు వాళ్ళు కడుతున్నారు, గవర్నమెంట్కి కడుతున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. నా నియోజకవర్గంలో ఉంటావు నా మీద శాపమా? ఏమన్నా అసలు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు 750 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు వెళ్తున్నాయి. నీలాగా దోసుకోలేదుగా. గతంలో మీ ఇక్కడ అనుచరులు దోసుకున్నారు కదా, మీ జన్మభూమి కమిటీలు, మీ అనుచరులు, మీ ఎమ్మెల్యేలు అందరూ దోసుకున్నారు కదా. ఇక్కడ దోసుకున్నంతగా ఎన్జిటీలో కేసు వేసి 100 కోట్ల పెనాల్టీ వేసింది మీ గవర్నమెంట్కి. మీ గవర్నమెంట్కి పెనాల్టీ వేశారు కదా. మరి దానికి దీనికి ఏం సమాధానం చెబుతావు నువ్వు? నాకు ఇసుక మీద అంట రోజుకు 30 కోట్లు వస్తాయంట. అంటే 30 కోట్లు అంటే ఎంత? అంటే నెలకి 900 కోట్లు, సంవత్సరానికి ఎంత? అంటే ఆ 10,000 కోట్లు నువ్వు తీసుకొని మరి బ్రహ్మాండంగా చేయొచ్చు కదా పరిపాలన. ఏంటి ఎందుకు మరి చెబుతావు సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతావు జనాలకు వచ్చి? 10,000 కోట్లు ఎంత చేయొచ్చు మరి? ఇట్లా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? అసలు బడ్జెట్తో పనే ఉంది మనకి. బడ్జెట్తో చేయొచ్చు, ఈ ఇసుక మీద చేయొచ్చు కదా బడ్జెట్ మొత్తం. ఊరక నోరు ఉంది కదా అని మాట్లాడటం కాదు. ఆంధ్రజ్యోతిలో వేసాడు మెయిన్ హెడ్డింగ్, రోజుకు 30 కోట్లు అని. అదే అతను మరి నేను ముఖ్యమంత్రిగా చేశాను, ఏం చెప్పినా జనం నమ్ముతారు పిచ్చోళ్ళు అనుకున్నారు. మరి అట్లాగే ఇంకో కామెంట్ చేశాడు. ఏది? తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి నేను అమ్ముతున్నాను అంటాడు. నిన్న పట్టుకున్నారు తెలంగాణ నుంచి, తెలుగుదేశం వాళ్ళు తీసుకొస్తే నిన్నే పుట్టుకొని పేపర్లో కూడా వేశారు. 200 కేసులు 70 కేసులు 2 కేసులు. మీ వాళ్ళే చేస్తారు ఈ పనులన్నీ. సిగ్గు శరం లేకుండా నేను చీప్ లెక్కర్ అమ్ముకునేవాళ్ళలాగా నీకు కనపడ్డానా? నేను ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు, నేనే స్టేజ్ నుంచి వచ్చాను? ఒకసారి ఆలోచన చేయండి. సరే వచ్చావు బాగానే ఉంది, ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు నిన్ను పూట పొడిచావు, ఎన్టీ రామారావు చంపేసావు, పదవి వచ్చింది, పార్టీ వచ్చింది, మరి నువ్వు ముఖ్యమంత్రిగా అనుభవించావు, ఏదో చెయ్యి. ఊరకు ఎవరెవరు పడితే వాళ్ళ మీద నువ్వు చీపుగా మాట్లాడితే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? అంటే నువ్వు వాడి మీద పడితే వాడి మీద నేను ఓడన్నా అంటే వాడు ఊరుకుంటాడు. వాడన్నా ఏందిరా అన్నాను అనుకో, ఏందిరా అంటాడు వాడు కూడా, అనడా? సింపుల్ ఇది. ఎవరినైనా గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి తప్పితే నువ్వు ఇక్కడికి వచ్చి నా మీద బురద చల్లిపోతే నేను ఊరుకోవాలా? ఎన్నిసార్లు ఊరుకుంటాను? నీ వయసుకి గౌరవించావు ఇంతకుముందు, ఇప్పుడు గౌరవించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసావు. రాజధాని అనే పేరుతోటి ఏం డెవలప్ లేకుండా ఏ ఊర్లోనే డెవలప్ చేసావా చెప్పండి? అదే నేను అడుగుతున్నా. నేను 1,500 కోట్లు 700 కోట్లు డెవలప్మెంట్ తెచ్చాను సంక్షేమంలో. మరి కనీసం దీంట్లో నువ్వు 4వ వంతు తెచ్చావా? మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయి? ప్రతి నియోజకవర్గంలో నేను చెప్తున్నా, ఇది ఒక్క నియోజకవర్గం కాదు మన వచ్చింది, ఇది ప్రతి నియోజకవర్గంలో ఎంత డబ్బు వచ్చింది? 2,000 కోట్లు. ఎట్లా వచ్చింది చెప్పండి? అది అడిగేది. నువ్వు ఏ నియోజకవర్గంలోనైనా ఇచ్చావా?
ఈ డబ్బంతా ఎడిపోయింది. గతంలో ఏమైంది, ఇప్పుడు ఏమైంది ఈ డబ్బంతా? ఒక్కసారి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన విద్య ఖర్చు పెట్టాడు, స్కూల్స్, పిల్లలు ఇంగ్లీష్ మీడియం, పిల్లల చదువు కోసం అమ్మఒడి డబ్బులు ఇచ్చి, పిల్లలు చదువు ఉంటేనే రేపు వాళ్ళ భవిష్యత్తు ఉంటుందనే దాని మీద ఆయన చదువు ఖర్చు పెట్టాడు. అట్లాగే హాస్పిటల్ ఖర్చు పెట్టాడు, మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు. మరి ఎట్లా కడుతున్నాడు ఆయన? కొన్ని ప్రారంభోత్సవం కూడా జరిగినాయి. ఎట్లా సాధ్యమైంది ఆయనకి? నువ్వెందుకు ఎట్లా పోయావు ఇన్ని సంవత్సరాల నుంచి? ఒక్క డాక్టర్ని రిక్రూట్మెంట్ చేసావా ఎప్పుడన్నా నీ జీవితంలో? ఆయన ఎందుకు చేశాడు అంతమందిని? ప్రజలకు ఫ్రీగా 5 లక్షల నుంచి 25 లక్షలకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు రిలీజ్ చేశాడు. ప్రతి వాడు ఏదైనా అనారోగ్యం ఉంటే 25 లక్షల వరకు చేయించుకునే అవకాశం కల్పించాడు. మరి నువ్వు ఎప్పుడైనా చేసావా? 104ని 108ని మూలపడేసావు. అంటే ప్రజలు తెలుసుకోవాలి దయచేసి. అతను ఏదో సీనియరు, ఏదో ఐటీని డెవలప్ చేశాడు, లేకపోతే ఇంకోటి ఐటీని ఆయన ఏం డెవలప్ చేయలే. హైదరాబాదు నేచురల్గా గ్రోత్ అది అన్ని చోట్ల నుంచి వచ్చారు, అది నార్త్ నుంచి వచ్చారు, అన్ని చోట్ల నుంచి వచ్చి ఆటోమేటిక్గా డెవలప్ అయింది. అంతే తప్పితే ఈయన చేసింది ఏమీ లేదు అక్కడ. మరి వైజాగ్ ఎందుకు చేయలేదు, విజయవాడ ఎందుకు చేయలేదు? నువ్వు సీనియర్ అయితే పోనీ అప్పుడు చేయలేదు. గవర్నమెంట్ వచ్చింది, ఒక్క ఐటీ కంపెనీ తెచ్చావా? ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేదు. ఎందుకు తేలేకపోయావు? నువ్వు పెద్ద సీనియర్ కదా. పైపొచ్చి నిన్న వచ్చి ఇక్కడ పెదకూరపాడులో ఐటీ కంపెనీ పెడతాను చదువుతున్నాడు జనాలకి. అంటే చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు. ఎంత దారుణమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు 5 సంవత్సరాల నుండి రాజధానిలో దేశాలనుడివి, ఇక్కడ పెదకూరపాడులో ఐటీ తీసుకొస్తావా? అసలు మాట్లాడడానికి ఇల్లు ఉందా నీకు? నూరా తాటి మట్ట అది. ఇన్ని అబద్ధాలు చెబుతావు అంటే మైకి దొరికితే చాలు అబద్ధాలు గంట సేపు సుత్తి కొట్టి జనాలు వెళ్ళిపోయేదాకా. అందుకే నీకు జనాలు రాంది, కనీసం 5,000 కూడా రాలా. 5,000 రాలా ఇక్కడ పెద్ద కోసూరులో మీటింగ్ పెడితే. నేను ఇంట్రడక్షన్ ఎంపీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొస్తే 20,000 పైన వచ్చారు నాకు జనం ఇక్కడ. ఓన్లీ మీటింగ్ పెడితే నీకు 5,000 రాలా. అంటే నీ పరిస్థితి ఎలా దిగజారిపోయిందో ఒకసారి ఆలోచన చేయి. అంటే నేను వేరే రకంగా, ఇది వాస్తవాలు, ఇది నేను మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ఆయన ప్యాలెస్లో కూర్చుంటాడు, తాడేపల్లి ప్యాలెస్లో, బయటికి రాడు అని మొన్నటిదాకా అన్నాడు కదా. బయటకు వస్తే ఏందో చూశారు కదా. ఇప్పుడు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయిందో తెలుసు, చూశారు కదా. సిద్ధం సభలు పెట్టాడు, అయిపోయింది. బస్సు యాత్ర పెట్టాడు, ఎట్లా ఉందో చూశారు కదా. జనం బారులు తీరి జగన్మోహన్ రెడ్డిని అభిమానం చూపించడానికి వచ్చారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలని మరి సంతోషం పట్టలేక ఇళ్లలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు అవ్వ తాతలతో సహా రోడ్డు మీద వచ్చి మేము ఆయన చూడాలయ్యా, మమ్మల్ని బతికిచ్చాడయ్యా అని మేము చూస్తుంటే ఎంత సంతోషం అవుతుందో. అంటే జనాల గుండెల్లో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నగారి కన్నా కూడా ఎక్కువ నిలిచిపోయాడు. ఇది వాస్తవం. ఇది ఫైనల్గా ఒకటి చెప్పండి సార్. పెదకూరపాడు అంటే పీస్ఫుల్ నియోజకవర్గం, ఇక్కడ గొడవలు పెద్దగా ఉండవు మిగతా నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలతో కంపేర్ చేస్తే. అయితే ఇటీవల చూసినట్లయితే వైసీపీ ఆఫీస్ తగలబెట్టడం కావచ్చు, టీడీపీ ఆఫీస్ తగలబెట్టడం కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. అంటే పీస్ఫుల్గా జరిగే నియోజకవర్గంలో ఇలాంటివి జరుగుతున్నాయి. దీని మీద ఏమంటారు? పెదకూరపాడులో నేను వచ్చిన కానించి గత 5 సంవత్సరాల్లో ఇలా ఎక్కడా గొడవలు కానీ ఏమీ లేవు. మరి కొత్త అభ్యర్థి వచ్చిన రోజే మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు ధర్నకోటలో. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అప్పుడే. మరి తర్వాత కోసూరులో రేత్రి ఆఫీస్ తగలబెట్టారు. తగలబెట్టి కేసు మా మీద పెట్టాలని ప్రయత్నం చేశారు. అసలు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు సంబంధం లేని పేర్లు పెట్టి ఇబ్బంది పెట్టాలని. అసలు తగలబెట్టుకోవటం ఎందుకు, కేసులు పెట్టడం ఎందుకు? అంటే ఏదైనా భయపడతారైనా, లేకపోతే మళ్ళా భయపెచ్చు నేను సిటీకెత్తే ఇల్లు లేపేస్తాం, ఆఫీసులు లేపేస్తాం అనే వాయిస్. అంటే భయభ్రాంతులు చేయాలని, ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఇలా రెచ్చగొట్టాలని, గెలం ఓడిపోతామనే ఆలోచనతో వచ్చి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు చేస్తూ ఉన్నారు. అది పెదకూరపాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరు మంచి చేశారో వాళ్ళకి ఓటు ఏమని అడుగుతున్నాను తప్పితే నాకు ఓటు ఏమని కూడా నేను అడగట్లే. నేను డైరెక్ట్గా నాకు ఓటు ఏమని అడగలే. ఇంతబట్టికి నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయదని కూడా చెబుతున్నాను అంత ధైర్యంగా. మరి వాళ్ళందరూ కూడా దీవిస్తారు నన్ను పెద్ద మనసుతోటి.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే గత ఎన్నికల్లో తానైతే హామీ ఇచ్చాను, ఆ హామీని నెరవేర్చాను, అందుకే తాను మళ్ళీ ఓటేయమని అడుగుతున్నాను. అయితే ఈ ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఈ రెండు తీరుస్తాను. అలాగనే నిరుద్యోగ యువకులకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొని రావడం ద్వారా వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తున్నారు. అలాగనే నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా వచ్చినటువంటి వ్యక్తి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. గత 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు సృష్టించి గెలవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ పెదకూరపాడు నియోజకవర్గంలో గెలవటం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ పెదకూరపాడు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.